సాధారణంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్యనో ప్రజాప్రతినిధుల మధ్యనో వాగ్వాదాలు దూషణలు బాహాబాహీలు చూస్తుంటాం. కానీ ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది మధ్యే అధికారులు కొట్టుకోవడం, అందులోనూ ఉన్నతాధికారులే ఒకరికొకరు తిట్టుకొని ముష్టియుద్ధానికి పాల్పడడం సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖా అయిన పిఠాపురంలో ఈ సంఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కమిషనర్, డిఈ ఒకరినొకరు తిట్టుకుంటూ ముష్టియుద్ధం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో వైస్ చైర్పర్సన్ పశ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీశంకర్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. గత సమావేశాల్లో వాయిదా పడుతూ వచ్చిన అంశాలతో కలిపి మొత్తం 104 అంశాలతో అజెండాను రూపొందించారు. అయితే వీటి చర్చను ప్రారంభించక ముందు మాజీ కౌన్సిలర్ సాలా మీరయ్య మృతికి సంతాపం తెలిపారు. పిఠాపురం మున్సిపాలిటీలో డిఈలు ఎంతమంది ఉన్నారో తెలపాలని కౌన్సిలర్ బోను దేవా కమిషనర్ను అడిగారు. తనకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు చెప్పిన మాట ప్రకారం పనులన్నీ ఈఈ ద్వారానే చేయించుకుంటున్నట్లు కమిషనర్ సమాధానమిచ్చారు. ఆ విషయమై అధికారికంగా లిఖితపూర్వక ఉత్తర్వులు ఏమైనా ఉంటే చూపించాలని కౌన్సిలర్లంతా కమిషనర్ను పట్టుబట్టారు. 15 రోజుల్లో ఆ ఉత్తర్వులు చూపిస్తానని కమిషనర్ చెప్పారు. ఈ సందర్భంలో కమిషనర్ కనకారావు, డిఈ భవానీశంకర్ పరస్పరం పలు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. బయటకు పోరా వెధవా అని, నువ్వే పోరా వెధవా అని ఇలా వీరిద్దరూ ఒకరినొకరు దారుణంగా తిట్టుకుంటూ తోసుకుంటూ ఆఖరికి యుద్ధానికి దిగారు. ఇది చూసి అవాక్కైన కౌన్సిలర్లు కమిషనర్ను, డిఈని విడిపించే ప్రయత్నం చేశారు. వచ్చే నెల 5వ తేదీలోగా ఆ లిఖితపూర్వక ఉత్తర్వులు కమిషనర్ చూపించేలాగా, అప్పుడే ఆ పనులకు ఆమోదం తెలిపేలాగా తీర్మానం జరిపారు. అనంతరం ప్రారంభమైన అజెండా చర్చలో కౌన్సిలర్ తలసటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌన్సిల్ వాయిదా వేస్తున్న అంశాలన్నింటినీ రాటిఫికేషన్ చేస్తూ కౌన్సిలర్లకు విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాటిఫికేషన్ చేసిన పనులన్నింటినీ రద్దుపరచాలని చేసిన ప్రతిపాదనను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అంశాల వరకు ఫస్ట్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన అంశాల వరకు డిఈగా ఆమోదంతో ఉన్న అంశాలు కమిషన్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఉన్నతాధికారులు లేఖ తీసుకుని ఈ నెల 5వ తారీఖు లోపల తీసుకుని వచ్చి గౌరవ సభ్యులకు ఇచ్చిన తదుపరి మాత్రమే ఆమోదించడం తీర్మానించడమైంది. అలా ఈ రాటిఫికేషన్ ఏంటి అంటే కౌన్సిల్ మీటింగ్ ఆపితే లెక్క ఏంటి, నేను రాటిఫికేషన్ చేస్తాం అని ఒక రాటిఫికేషన్ చేశారంటే ఆ కౌన్సిల్ మెంబర్ని అవమానించారు కదా. ఎమర్జెన్సీ ఏముంది అక్కడ, ఏ వర్క్కి ఇవ్వాలి, ఏ బిల్లుకి ఇవ్వాలి, పేమెంట్ ఏమని అది రాటిఫికేషన్ చేసి ఎంట్రైజ్ ఓటు కూడా రాటిఫికేషన్. గౌరవ కౌన్సిల్స్ ప్రజాప్రతినిధులుగా నెగ్గిన తర్వాత కౌన్సిల్ ఆమోదం ముద్ర చేస్తుంటేనే అది అక్కడ జరగాలి. అలాంటిది కౌన్సిల్ ఆమోదం లేకుండా రాటిఫై చేయడం అంటే కౌన్సిల్ అవమానించాలి. ఎమర్జెన్సీ వర్క్ తప్ప కమిషనర్ ఒక ఎమర్జెన్సీ వర్క్ తప్ప అదే బడ్జెట్ ఉంది.